కురుక్షేత్ర యుద్ధం 14వ రోజు రాత్రి కూడా కొనసాగుతుంది. చీకటి పడడంతో రాక్షస వంశానికి చెందిన ఘటోత్కచుడు భీముడు ఇడంబేలి కుమారుడు శక్తి అపరిమితంగా పెరిగిపోయింది. అతను ఆకాశంలో విహారిస్తూ మాయాయుద్ధంతో కౌరవసేనను ఊచకోత కోయడం మొదలుపెట్టాడు. ఘటోత్కచుడు సృష్టించిన మాయాయుద్ధం దాటికి కౌరవసేన కకావికలమైంది. రథాలు, ఏనుగులు, గుర్రాలు గాలిలో ఎగిరిపడుతున్నాయి. దుర్యోధనుడు భయంతో వణికిపోయి కర్ణుడి వేడుకున్నాడు. మిత్రమా, ఈ రాక్షసుడు ఇప్పుడే మన సైన్యాన్ని మొత్తం అంతం చేసేలా ఉన్నాడు. నీ దగ్గర ఉన్న ఆ అజేయమైన శక్తిని ప్రయోగించి ఇతనిని ఇప్పుడే చంపు. కర్ణుడి వద్ద ఇంద్రుడు ప్రసాదించిన వైజయంతి అనే శక్తి ఆయుధం ఉంది. దానిని ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలడు. కర్ణుడు ఆ ఆయుధాన్ని అర్జునుడిని చంపడం కోసం దాచుకున్నాడు. కానీ ఘటోత్కచుడు సృష్టించిన ప్రళయం చూసి తన మిత్రుడిని మరియు సైన్యాన్ని కాపాడడానికి తప్పనిసరి పరిస్థితిలో ఆ ఆయుధాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించాడు. వైజయంతి శక్తి తగలగానే ఘటోత్కచుడు తన మరణం ఖాయమని తెలుసుకున్నాడు. చనిపోతూ కూడా తన దేహాన్ని భారీగా పెంచి కౌరవ సైన్యంపై పడి వేలాది మంది శత్రువులను నలిపి చంపేశాడు. అలా తన మరణంతో కూడా పాండవులకు మేలు చేశాడు. ఘటోత్కచుడు మరణించినందుకు పాండవులు శోకిస్తుంటే శ్రీకృష్ణుడు మాత్రం రథంపై చిందులు వేస్తూ సంతోషించాడు. ఆశ్చర్యపోయిన అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు: అర్జున, ఘటోత్కచుడు తన ప్రాణాలను అర్పించి నిన్ను రక్షించాడు. కర్ణుడి వద్ద ఉన్న ఆ శక్తి ఉన్నంత వరకు నిన్ను ఎవరూ కాపాడలేరు. ఇప్పుడు కర్ణుడు సామాన్య వీరుడు అయ్యాడు. నీ విజయం ఖాయమయ్యింది.